హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్స్ని పర్ఫెక్ట్ పద్ధతిలో పర్ఫెక్ట్ కలర్తో అసలు తింటుంటే ఇంకొకటి ఎక్కువ తినేటట్టుగా ఈరోజు నేర్పించడం జరిగింది. చాలా ఈజీ పద్ధతిలో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదేలాగో ఈరోజు చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ముందు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఈ విధంగా బటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే కొద్దిగా బటర్, కొద్దిగా నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనినైతే బేకరీస్లో డాల్డా వేసి తయారు చేస్తారు. నేనైతే ఇలా బటర్తో తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసిన బటర్ అన్సాల్టెడ్ బటర్. మీరు సాల్టెడ్దైనా యూజ్ చేసుకోవచ్చు. బీటర్ని తీసుకొని బాగా మీరు మిక్స్ చేయండి బటర్ని. బటర్ హార్డ్గా కాకుండా అలా అని మెల్టింగ్గా అవ్వకుండా నేను చూపించిన విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు వేలుతో ఇలా నొక్కితే బటర్ కొద్దిగా మెత్తగా లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళింది అంటే మీకు బటర్ చక్కగా ఈ విధంగా మీరు బీట్ చేస్తుంటే పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇప్పుడు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే నార్మల్ షుగర్ని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో మీరు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దానిని ఈ బటర్లో యాడ్ చేసేయండి ఈ విధంగా. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బీట్ చేసేయండి. మా దగ్గర బీటర్ లేదు, మరి మేము ఎలా ఈ కుకీస్ చేయాలి అనుకుంటే మీరు బెలూన్ విస్క్ తీసుకొని దాంతో కొద్దిగా హ్యాండ్ అన్నది స్పీడ్గా తిప్పుతూ కూడా మీరు చేయొచ్చు. నేను యూజ్ చేస్తుంది ఎలక్ట్రికల్ది కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. అదే మీరు చేత్తో కానీ చేస్తే చాలా టైం పడుతుంది. నాకు ఓపిక ఉంది, నేను చేసుకోగలను అనుకుంటే మటుకు మీరు హ్యాండ్ విస్క్తో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీటర్ని తీసేసాను. తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా అది బీట్ అయిపోయిందో. బటర్ తర్వాత షుగర్ పౌడర్ రెండూ కలిసి ఇంత చక్కగా మనకి తయారైందనమాట. ఇప్పుడు ఇందులో జల్లించుకొని పక్కన పెట్టిన మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా జల్లించుకున్న మైదాని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేసుంటే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు, లేకపోతే మీ కుక్కీ మొత్తం ఉప్పుగా అయిపోతుంది. తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయినట్టుగా కలుపుకోండి. మీరు చేయి సహాయంతో మొత్తం సైడ్స్ నుండిదంతా తీస్తూ బాగా కుక్కీని మనం ఎలా అయితే కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోండి. ఇక్కడ మేము బీటర్ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అడగొచ్చు. మీరు స్పీడ్ తక్కువలో పెట్టుకొని మీరు బీట్ చేయొచ్చు. కానీ నేను ఇచ్చే సజెషన్ అయితే చేత్తో చక్కగా కలుపుకోండి. అలా కలుపుకున్నప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే మీకు ఏ విధంగా ముద్ద అన్నది రెడీ అవుతుంది అన్నది మీకు ఫీల్ అవుతారు. సో దట్ అది ఒకవేళ టైట్గా ఉందా లూజ్గా ఉందా అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇది ఒకవేళ మీకు టైట్గా ఉందనుకోండి, కొద్దిగా మిల్క్ని అంటే 1 స్పూన్ మిల్క్ని యాడ్ చేసి మీరు బైండింగ్ అన్నది పర్ఫెక్ట్గా మీరు కుక్కీ డవ్ అన్నది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూను మిల్క్ని యాడ్ చేసి కలుపుతున్నాను. ఎందుకంటే నాకు కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా ఉంది అని అనిపించింది. అందుకోసమే కొద్దిగా మిల్క్ యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట. ఇలా ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టండి. ఇంత లోపలికి మీరు వెళ్ళి మీ కుక్కర్ కానీ అవన్ కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు పెట్టుకోండి. అవన్ అయితే టెంపరేచర్ 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు పెట్టుకోండి. ఇప్పుడు మీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా ఈ విధంగా మీరు కలిపిన ముద్దను తీసుకొని ఫ్లాట్గా చేసుకోండి. మీరు నార్మల్గా మనం చపాతీకి యూజ్ చేసే కర్రతో కూడా మీరు ఇలా ఫ్లాట్గా చేసుకొని కూడా మీరు కుక్కీస్ని కట్ చేసుకోవచ్చు. నేను ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నాకు అలా వద్దు అనుకుంటే ఈ విధంగా చేత్తో కూడా మీరు దాన్ని ఈ విధంగా పరిచి మీరు కుక్కీస్ లాగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కుక్కీని మీరు లావుగానా సన్నగా కావాలా అన్నది మీరే చూసుకుంటూ కొద్దిగా పల్చగా ఒత్తుకోండి. ఆ తర్వాత ఇలా రౌండ్ కట్టర్ అని చెప్పేసి దొరుకుతుంది. లేదు అంటే మన ఇంట్లో ఏదైనా మూత లాంటిది ఉన్నా సరే అది తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే
ఈ ఉస్మానియా బిస్కెట్స్ అనేవి రౌండ్ షేప్లోనే ఉంటాయి, ఏ డిజైన్ షేప్లో ఉండవన్నమాట. ఎందుకంటే ఇవి ట్రెడిషనల్గా ఆ షేప్లోనే ఉంటాయి కాబట్టి మనం కూడా ఇలా రౌండ్ కట్టర్తోనే తయారు చేసాం. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి సైడ్స్ని కూడా మనకి ఎంత లావు కావాలి అన్నది చూసుకుంటూ మనం ఇలా ముద్దని కొద్దిగా ఒత్తుకుంటూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసిన దాన్ని నేను స్పూన్తో పాటు తీస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అందుకే మీరు చేత్తో లాగేకండి, ఇలా స్పూన్తోని కొద్దిగా పైకి లేపి తీసారనుకోండి ఈజీగా వస్తుంది, ఆ షేప్ ఎక్కడ పాడవకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సైడ్స్ నుండి ముద్దంతా మనం తీసేసి మరలా నెక్స్ట్ మనం కలుపుతున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, నేను మరలా ఇంకొక సెట్ అనేది తయారు చేస్తున్నాను. ఈ విధంగా మనకు నచ్చినన్ని, అంటే మనం ఇప్పుడు బేక్ చేయడానికి ఎన్ని కావాలో అన్ని మాత్రం మనం కట్ చేసేసుకొని అవి బేక్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ రౌండ్ మీరు ఈ ముద్దని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనిని ఒకవేళ ఎంత ఒకేసారి చేసుకోమో మేము కొద్దిగా బేక్ చేసుకుంటామంటే మటుకు దీనిని చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నచ్చినప్పుడల్లా తీసుకొని మీరు ఫ్రెష్గా బేక్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు బేకింగ్ ట్రేని తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది చాలా పెద్ద సైజ్, ఎందుకంటే నా దగ్గర చాలా బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇది కూడా ఒకటనమాట. ఈ విధంగా మీరు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఫుల్గా స్ప్రెడ్ చేసేయండి. మీరు నార్మల్గా మనం కేక్స్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం కదా, ఆ టిన్లో అయినా సరే మీరు ఇలాగే కుక్కీస్ని బేక్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా కుక్కీస్ అన్నిటినీ ఈ విధంగా పెట్టండి. మీరు ఒక్కసారి అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కుక్కీకి కొద్దిగా నేను గ్యాప్ అనేది ఇచ్చాను, ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు పక్కనే పెడితే రెండిటికి అంటుకుంటాయి. అందుకే ఇంత మాత్రమైనా సరే గ్యాప్ ఇచ్చి మనం కుక్కీస్ని అరేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ బిస్కెట్స్ మీద మంచి కలర్ అనేది మీకు కనబడింది కదా, అది ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా మీరు కూడా చేయండి. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలపండి ఉండలు లేకుండా. నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అక్కడక్కడ ఉండల్లాగా అయితే ఉండిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం స్ట్రెయిన్ చేయాలి. ఏదైనా జల్లెడ తీసుకొని ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసేయండి. మనకి కావలసిన ఈ మిల్క్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిల్క్ని ఒక్కొక్క కుక్కీ మీద ఈ విధంగా వేయండి. ఇలా ఎందుకు వేయడం, మనం ఎప్పుడు ఏ కుక్కీలోనే చేయలేదు కదా అని చెప్పి మీకు డౌట్స్ రావచ్చు. యాక్చువల్గా ట్రెడిషనల్ మెథడ్ ఈ విధంగానే తయారు చేస్తారు. అప్పుడే ఆ కుక్కీ యొక్క రంగు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు చూశారు కదా, అలాగే మనకి వస్తుంది ఇంట్లో తయారు చేసుకున్నా సరే. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కుక్కీస్ని చక్కగా స్నానం అయితే చేయించండి ఇలా పాలుతో. నాకైతే ఈ బిస్కెట్స్ తయారు చేస్తున్నప్పుడు చాలా సరదా అయితే అనిపించింది, ఎందుకంటే ఈ విధంగా ఎలా అంటే ఒక మంచి కలర్ రావాలంటే దాని మీద ఎగ్ వేస్తారు, ఇలా చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటారు. కాదు, ట్రెడిషనల్ వే ఎలా ఉంటుందన్నది మీ అందరికీ చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఆ మిల్క్ని అటు ఇటు ఒకసారి కదిపి మిగిలిన మిల్క్ అంతా మీరు బౌల్లో వేసేయండి. ఇప్పుడు ఈ మిల్క్ని మీరు ఎక్కడ యూస్ చేస్తారు, ఇంకా కొద్దిగా డవ్ అన్నది మనకు మిగిలిపోయింది కదా కుక్కీది, అది మళ్ళీ తయారు చేసుకున్నప్పుడు ఈ మిల్క్ అన్నది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయాయి కదా, దాని సైడ్స్ అంతా టిష్యూతో తుడిచేయచ్చా అని చెప్పి మీరు అడగచ్చు. అస్సలు వద్దు, అలాగే ఉన్నివ్వండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇలా కుంకుమ పువ్వుని తీసుకొని పైన ఒక్కొక్క రెమ్మ పెట్టుకుంటూ డెకరేట్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు అంటే అవసరం లేదు, ఏమీ పెట్టకపోయినా నార్మల్గా మీరు కుక్కీస్ని తీసుకువెళ్ళి బేక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయిన కుక్కీస్ని తీసుకెళ్ళి నేను ఇలా ఓటీజీలోని బేక్ చేసేసుకుంటున్నాను 25 నిమిషాలు. మీరు కుక్కర్లో అయినా సరే 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఎంత చక్కగా మంచి కలర్తో బేక్ అయిందో మీరే చూడండి 25 నిమిషాల తర్వాత. మనకి వీడియోలోకి కుక్కీస్ యొక్క స్మెల్ అనేది తెలియదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఇవి బేక్ అవుతున్నప్పుడు చాలా మంచిగా
ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయని ఒక ఆనందం అయితే మటుకు చాలా హ్యాపీనెస్ని అయితే మటుకు ఇస్తుంది. మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ కుక్కీస్ని మనం కొద్దిగా ఇలా మూవ్ చేస్తే చాలన్నమాట, పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారా పైన ఎంత మంచి కలర్ ఉందో, బ్యాక్ సైడ్ కూడా అంతే మంచి కలర్ అనేది ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇదే విధంగా ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేయొచ్చు, మీ పిల్లలకి పెట్టచ్చు. మీ పిల్లలకి నచ్చే విధంగానే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి కాబట్టి మీరు రోజుకొకటి ట్రై చేసినా సరే మీ పిల్లలకి హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. మీరు ఈ కుక్కీస్ ట్రై చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి నాకు పంపించండి. నేను ప్రతిదీ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ఒక్కసారి కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి. మన సబ్స్క్రైబర్స్ తయారు చేసిన కేక్స్, ఐస్ క్రీమ్స్, కుక్కీస్, కప్ కేక్స్ ఒక్కటి కాదు బ్రెడ్స్ దాకా అన్నీ తయారు చేస్తున్నారు. చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటుంది నాకు ఆ ప్రతి కేక్ చూసినప్పుడు. ఎవరికైనా మన ఛానల్ ఇంకా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.